నిన్న బిగ్ బాస్ హౌస్లో బొమ్మల టాస్క్లో రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్, రాము, తనుజ ఆడారు. రాము అయితే గివప్ ఇచ్చేశాడు. తనుజ అయితే నెక్స్ట్ లెవెల్గా ఆడింది గివప్ ఇవ్వకుండా. ఈవెన్ ఇమాన్యుయల్ కూడా ఆడాడు. కాకపోతే ఫైనల్గా రాముని అయితే ఓనర్ హౌస్కి పంపడానికి డిసిజన్ తీసుకున్నారు. ఆ డిసిజన్ తీసుకున్నప్పుడు కూడా రీతు చౌదరి రాము అన్నది రాముని పంపాలనుకున్నా కూడా తన బాస్కెట్లో బొమ్మలు తీసింది. తననే పంపాలి అనుకున్నప్పుడు రాము బాస్కెట్లో ఎందుకు బొమ్మలు తీసింది? తనుజ మళ్ళీ వేరే టీం మెంబర్స్ ఇమాన్యుయల్ పంపాలనుకున్నా కూడా రీతు చౌదరి గ్రూప్ సపోర్ట్ అంటుంది. ఈమె సపోర్ట్ చేసినప్పుడు మాత్రం అది గ్రూప్ సపోర్ట్ కాదా? తనుజ ఫ్లోరస్ అయిన ఇమాన్యుయల్కి ఓటేసినా కూడా అక్కడ తనుజకి ఇమాన్యుయల్ గెలిపియాలని ఉంది. అయినా తనుజ అక్కడ స్టాండప్ తీసుకోవాలి. అక్కడ స్టాండప్ తీసుకుంటే బాగుండేది అనుకుంటున్నాను. ఇమాన్యుయల్ అయితే చాలా బాధపడ్డాడు. నేను గ్రూప్ గేమ్ ఆడానా అని. కాకపోతే తను ఎప్పుడు గ్రూప్ గేమ్ అనలేదు. ఆడేది నిజాయితీ పరంగా ఆడాలని తన ఇంటెన్షన్. ఇమాన్యుయల్ అనుకునేది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి.